తండ్రి నీకు స్తోత్రం, తండ్రి నీకు స్తోత్రం. ఈ ఆరాధన ప్రభుత్వాలకు సమర్పిస్తూ ప్రార్థన చేయండి. దేవా మీ మాతో మాట్లాడండి అయ్యా. నీ మాట కలకై మేము వేచి ఉన్నాము ప్రభువా. నీ మాతో మాట్లాడండి ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, శక్తివంతుడా, మహోన్నతుడా, సర్వాధికారి, ఈ పునరుత్థాన దినమందు మా మధ్యలో మీరు సంచారం చేసి మీ పరిశుద్ధాత్మను ఆలయంలో నింపినందుకు వందనాలు. అయ్యా మా ఆరాధన స్వీకరించినందుకు వందనాలు. అయ్యా నాయన సప్పట్ల ద్వారా నా తండ్రి స్వరంలతో నిన్ను స్తుతించి అయ్యా జ్ఞానం ఇచ్చినందుకు వందనాలు. అయ్యా నీ సన్నిధికి నడిపించినందుకు వందనాలు. అయ్యా నీ సన్నిధిలో నిలబెట్టినందుకు వందనాలు. అయ్యా అయ్యా నాయన వాక్యం ద్వారా మీరు మాట్లాడమని తండ్రి నాయన వచ్చిన మాకు నా తండ్రి అయ్యా సంతోషం, సమాధానము, శాంతి నాయన సమస్తమును ఆరోగ్యము సమకూర్చమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. నీ కుమారుడు మాట్లాడుచుండగా మీరే నాయన హృదయంలో హృదయమై, నాలుకలో నాలుకై, ద్రేహంలో ద్రేహమై మీరుండి మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. ఇప్పుడు తన దీవెన మాకు అనుగ్రహించండి నాయన. నా తండ్రి నీ వాక్యమును ఎందరో పోగొట్టుకుంటున్నారు నాయన. నీ సన్నిధిని ఎందరో అనుభవించలేకపోతున్నారు అయ్యా. వారందరినీ దయతో నడిపించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ప్రతి ముఖాన్ని ఎదుట వంగాలంటావు తండ్రి అయ్యా. ప్రతి నాలుక నిన్ను స్తుతించాలంటున్నావు తండ్రి. నీ రాకడేంతో ఆలస్యం లేదు కనుక నీ రాడున్న సమయంలో నాయన అందరినీ అనేకులను నడిపించి నీ సన్నిధిలో నాయన సమృద్ధిగా నాయన మరి సంతోషంతో నా తండ్రి గంతులు వేసే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా విని వాక్యమును వదలకుండా అయ్యా నా తండ్రి మా హృదయంలో భద్రపరుచుకొని నా తండ్రి అందిన ఆహారంగా నా తండ్రి నిమరు వేసుకు సాయం దయచేయండి. ఒక్కొక్క మాట నా తండ్రి మా హృదయంలో నాటుబోటకు మీరే నా తండ్రి ఫలింప చేయమని నజరేయుడైన సర్వశక్తి కలిగిన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కీర్తనలు 27వ గ్రంథమును మనం చదివి దేవుని మహిమపడదాం. యెహోవా నాకు వెలుగును రక్షణ పై ఉన్నాడు, నేను ఎవరికి భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును. నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తోటిల్లిరి. నాతో యుద్ధం చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారంలో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులను అర్పించదను. నేను పాడెదను, యెహోవాను గురించి స్తుతిగానం చేసేదను. యెహోవా నేను నీ కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించుచున్నప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము. నా సన్నిధి వెతుకుడని నీవు సెలవీయగా యెహోవా నీ సన్నిధి నేను
వెదికెదనని నా హృదయము నీతో అనెను.